మీ అందరికి తెలుసు ఈ డేట్స్ విషయంలో రిలీజ్ విషయంలో గత కొద్ది కాలంగా ముందుకి వెనక్కి కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. కన్ఫ్యూజన్ డ్రామా మేము స్క్రిప్ట్లో పెడతాం, కానీ సినిమా రిలీజ్ విషయం జరుగుతుంది. సో మేము ఫస్ట్ 20th అనుకున్నాం, అలాగే వీళ్ళు 5th అనుకున్నారు బెంగాల్ టైగర్. కానీ పివిపి గారు మాత్రం స్టార్టింగ్ నుంచి ఆయన 27th, ఎందుకంటే తమిళ్ తెలుగు 2 వర్షన్లు సైమిల్టేనియస్గా ఆయనకి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి 2 భాషల్లోనూ ఆయన 27th అని ముందు నుంచి ఫిక్స్ అవ్వడం జరిగింది. అయితే అఖిల్ సినిమా రావడం ఇలా రకరకాల కారణాల వల్ల మా డేట్స్ జంబుల్ అవుతూ వస్తున్నాయి. మేము ఫైనల్గా 4th డిసెంబర్ శంకరాభరణం మేము డేట్ అనౌన్స్ చేయడం, దానికి సెన్సార్ కూడా చేసుకోవడం, అలాగే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే రాధామోహన్ గారు కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అఖిల్ సినిమా రిలీజ్ కన్ఫామ్ అన్నారో వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా 27th అని ఫస్ట్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు డాషీగా ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ స్థానంలో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాం కాబట్టి మేము చాలా ఇటువంటి పైరసీ ఇటువంటి ఎన్నో మేము హర్డిల్స్ తోటి ఫైట్ చేయడంతో పాటు ఇన్నర్ కాంపిటీషన్ కూడా అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది, సమస్య అయిపోయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ అన్నది చాలా ముఖ్యం మనకి ఏ సినిమాకి. ఎందుకంటే 3rd, 4th డేకి దాని DVD వచ్చేయడం, లేకపోతే ఆన్లైన్లో అది రిలీజ్ అయిపోవడం. సో సినిమా తాలూకు ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన ఫస్ట్ 1 వీక్ ఎందుకంటే అంతంత బడ్జెట్లు పెట్టి ఆ బడ్జెట్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి మనకి ఎవ్రీ ఇయర్ సినిమా బై సినిమా మీరు చూసుకుంటే. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఒకే రోజు 27th నాడు అటు బెంగాల్ టైగరు అలాగే సైజ్ 0 ఈ 2 సినిమాలు ఒకే రోజు రావడం కరెక్ట్ కాదు. థియేటర్స్ విషయం అయితే ఏంటండి, అలాగే ఓపెనింగ్స్ విషయంలో అయితే ఏంటి అని పివిపి గారు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ముగ్గురు మాట్లాడుకున్నాం. అటున్నప్పుడు మరి 4th వెళ్ళాలి, ఎందుకంటే అసలు వీరు పాప ఎప్పుడో లాస్ట్ మంత్ అక్టోబర్కే రావాల్సింది వీళ్ళ సినిమా బెంగాల్ టైగర్. అయితే రకరకాల కారణాల వల్ల ఇదిగో ఇంకో రిలీజులు ఇలా పెద్ద సినిమాలు వస్తున్నాయని ఇలాగ వాళ్ళు తోసుకొని కొన్నిసార్లు వాళ్ళు తోసి ఇలాగ ముందుకు వెళుతూ వస్తున్నాయన ఆఖరికి 27th మరి సైజ్ 0 వస్తుంది కాబట్టి పైగా 2 భాషల్లో వస్తున్న చిత్రం అవడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేయలేని పరిస్థితి కాబట్టి మరి 4th నాడు ఆల్రెడీ నేను ఈయన్ని కన్సల్ట్ చేసిన తర్వాత 4th అనౌన్స్ చేశాను. నేను 27th అని మీరు ఫిక్స్ అంటే అందుకని అప్పుడు నేను 4th వస్తానంటే అని చెప్పాను. సరే అయితే మీరు రండి అని ఆయన చెప్పారు. సో కాబట్టి మోరల్గా సో ఈ ఫెల్ట్ శంకరాభరణం కూడా పక్కకు జరపడం, దాన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ముందుకు జరపడం ఇది కరెక్ట్ కాదు అని భావించి మేము ముగ్గురం ఎమికబుల్గా ఒక హెల్దీ అట్మాస్ఫియర్కి మనం క్రియేట్ చేయాలి సినిమా రిలీజ్ విషయంలో అన్న ఉద్దేశంతో ముగ్గురం కలిసి అనుకుని 27th నాడు సైజ్ 0 రావాలి, అలాగే December 4th నాడు శంకరాభరణం, అలాగే December 10th నాడు బెంగాల్ టైగర్, ఇలా ఈ 3 ఫిలిమ్స్ రిలీజ్లు అలా ఫిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి డేట్ పోస్ట్పోన్ అయినప్పుడల్లా దాని వెనకాల 100 కథనాలు పుడుతున్నాయి. అంటే మళ్ళీ ఇదేదో రీషూట్ అంట, తర్వాత ఇంకేదో అయ్యిందంట, అది బాగోలేదంట, క్లైమాక్స్ బాగోలేదంట అని ఇలా రకరకాల ఇవి పుడుతున్నాయి. కానీ ఉన్న వాస్తవ పరిస్థితులు మాకంటే మీకే బాగా తెలుసు ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఏంటన్నది. సో ఒక పెద్ద సినిమా ఇటు వస్తుందంటే వాళ్ళు మొత్తం అంతా మార్కెట్ అంతా కమ్మేస్తున్నారు, ఆక్రమిస్తున్నారు. అది వాళ్ళు కూడా తప్పట్లేదు. ఆ బడ్జెట్స్ 50 కోట్లు 60 కోట్లు అమ్మిన ప్రైజులు 100 రీజన్స్ వల్ల ఏమైపోతుందంటే ఫస్ట్ వీక్ అనేది చాలా క్రూషియల్ అయిపోయింది ప్రొడ్యూసర్కి. అది చిన్న సినిమా కానివ్వండి, పెద్ద సినిమా కానివ్వండి, వీటితోటి మళ్ళీ పైగా పైరసీ. సో ఈ దృష్టిలో ఇటువంటి హెల్దీ అట్మాస్ఫియర్కి ఫస్ట్ రండి కూర్చొని మాట్లాడదాం అని చెప్పిన వ్యక్తి పివిపి గారు. అఖిల్ సినిమా వచ్చేటప్పుడు దాన్ని అకామిడేట్ చేయడానికి మూవ్ అయ్యారు. మేము October 15th November 27th అనౌన్స్ చేసుకున్నాం బైలింగ్వల్ అవటం వలన. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రొడ్యూసర్స్ కలిసి ట్రావెల్ చేస్తే ఉన్న బెనిఫిట్స్ మేము ముగ్గురం వీ వాంట్ టు షో. ముగ్గురు కలిసి వర్క్ చేసుకుని సామరస్యంగా డిస్కస్ చేసుకుని ఎక్కడ ఈగోస్ లేకుండా
ఆయనకి పెయిన్ ఉన్నా కూడా 2 వీక్స్ పోస్ట్పోన్ చేసుకున్నారు. కోనా గారు చెప్పినట్టు సోదరులు, లైఫ్ స్పాన్ అనేది వాడు ఒక సినిమా లైఫ్ స్పాన్ అనేది వారం రోజులు. 90% రెవెన్యూ అనే సినిమా వారం ఫస్ట్ వీక్లో వస్తుంది. సో ఆ ఫస్ట్ వీక్ ఒక సోలో రిలీజ్ రావడం చాలా ఇంపార్టెంట్. మేము కొత్తగా స్టార్ట్ అయ్యాం, ఇండస్ట్రీ పెద్దలు కూడా అందరూ ఇది ఎగ్జాంపుల్గా తీసుకుని ఫ్యూచర్లో కూడా అంత వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని షేర్ చేస్తున్నాను. కోనా గారితో డిస్కస్ చేశాను. ఫస్ట్ టైం తీసుకుని రాధామోహన్ గారిని కలిశాను 10 days ago. రాధామోహన్ గారు అష్యూర్ చేశారు, సార్ ఆయన కూడా ఒక ఆఫ్రికాలో పెద్ద కంపెనీకి CEO. సో నా భాష ఆయనకి ఇన్విటికి అర్థమైంది, అర్థం చేసుకున్నారు. నేను చెప్పే సగం అర్థం కాదు, ఇంగ్లీష్లో మాడతాను ఇప్పుడు. ఆయన అర్థం చేసుకుని అర్థమైంది సార్, మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతారు. డిస్కస్ చేసాం, ప్రోస్ కాన్స్ అని డిస్కస్ చేసి ఆయన పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు 4th అంటే 4th లేదు, నేను మా డైరెక్టర్ కమిట్మెంట్ ఇచ్చారు కోనా గారికి. మా కమిట్మెంట్ తీసుకునే కోనా గారు November 20th నుంచి December 4th మారారు, నేను అడగటం భావ్యం కాదు అని చెప్పి ఆయన వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి December 10th వచ్చారు. సో 3 films కమింగ్ ఆన్ 3 separate dates, starting on November 27th with our film Size Zero, December 4th with Sankarabharanam, December 10th the real big film Bengal Tiger. మా ఇద్దరు తరపున, మా సంస్థ తరపున I want all the films to do well and I want Bengal Tiger to do extremely well. Sir, our heartfelt, sincere appreciation to you and I really appreciate it. And comes from the bottom of both of our hearts. కరెక్ట్. టైగర్ 2 అడుగులు వెనక్కేస్తే దాని అర్థం 4 అడుగులు ముందుకు వస్తుంది. అది కాబట్టి టైగర్ అటు వెనక్కి వెళ్తుందని అనుకోవద్దు. థియేటర్లు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవండి. తమిళనాడులో 600 థియేటర్లు ఉంటే మనకు 1100 యాక్టివ్ థియేటర్స్ ఉన్నాయి. 3 సినిమాలు కూడా వస్తాయి. కానీ ఆడియన్స్ బ్యాండ్ విత్ ఒక సినిమా మీదే చేయగలరు. ఒక కుటుంబం అనేది, ఒక ఫ్యామిలీ ఒక సినిమాలో చూడాలంటే ఒక సినిమానే చూడగలరు ఒక వారంలో. యూత్ 3 సినిమాలు చూస్తారు. బట్ మాదేమో ఫ్యామిలీ సెంట్రిక్ ఫిలిం. ఒక Size Zero అనేది కుటుంబ కథా చిత్రం. అనుష్క గారు ఫస్ట్ టైం చాలా కష్టపడి చేశారు. మేము ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకున్నామంటేనండి, మనందరం రాజమౌళి గారు 3 ఏళ్ళు పెట్టి ఒక బాహుబలి తీశారు. అది రెస్పెక్ట్ చేసి మహేష్ బాబు గారు బాహుబలికి స్పేస్ ఇచ్చి ఆయన సినిమా మూవ్ చేశారు. చాలా హెల్తీ ట్రెండ్ అది. అలాగే మాకు తెలుసండి 1 year పాటు అనుష్క గారు ఎంత కష్టపడి చేశారనేది. అందుకే ఈ సినిమాని వరల్డ్ వైడ్ అంత మ్యాక్సిమం రీచ్ తీసుకెళ్దామని నేను ప్లాన్ చేసిందండి. అందుకే పర్సనల్గా అందరూ రిక్వెస్ట్ చేసింది, ఇంత ఎఫర్ట్ పెట్టి సినిమా తీసి ఒక సినిమా ఫ్యూచర్ అనేది ఒక 3 గంటల్లో తేలిపోతుంది. 1 year పడిన కష్టం. ఆ 3 గంటల్లో కూడా ఎలా రిస్క్ మిటిగేట్ చేయగలరు, రెవెన్యూని ఎలా ఆప్టిమల్గా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. రెవెన్యూని ఫుల్గా రియలైజ్ చేయలేదండి. 2 సినిమాలు ఒకరోజు రిలీజ్ అయితే మేమిద్దరం మాట్లాడుకుంది ఏంటంటే, రాధామోహన్ గారు అదే అన్నారు, ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వలేము. అట్లా కాదని చరిత్రలో పండగకి రిలీజ్, సంక్రాంతికి, దసరాకి రిలీజ్ 2-3 సినిమా బ్లాక్ బస్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ November December మంత్ ఈ కాలంలో స్లాక్ సీజన్లో అన్నీ ఆలోచించి ప్రోస్ కాన్స్ చేశానండి. మెయిన్లీ ఏంటంటే అఖిల్ సినిమా వల్ల నా సినిమా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అఖిల్ డిస్ట్రిబ్యూటర్, మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే. చాలా ఏరియాస్లో డిస్ట్రిబ్యూటర్స్ కామన్. అనవసరంగా కాంపిటీషన్ ఎందుకు, థియేటర్స్ దొరకవని ఎక్కువ చేశారు. సో అఖిల్ 11 వస్తానని అనౌన్స్ చేసిన వెంటనే నేను అంటే ఆలోచించకుండా కొంచెం పెయిన్ తోటి 27th అని డిక్లేర్ చేశాను అనమాట. ఆటోమేటిక్గా 11th వస్తున్నారు, 2 weeks గ్యాప్ ఇద్దాం, 27th అని డిక్లేర్ చేశాను. తర్వాత పీవీపీ గారు, అరే 27th నేను ఎప్పుడో అనౌన్స్ చేశాను కదండి, October 15th నేను అనౌన్స్ చేశాను. నాది మల్టీలింగ్వల్ మూవీ, తమిళ్ అండ్ తెలుగు. తర్వాత గ్లోబల్ రిలీజ్ ఉంటుంది, సింగపూర్, మలేషియా లాంటివన్నీ. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నేను ఆలోచించలేదే, కనీసం వాళ్ళ వెళ్ళి కన్సల్ట్ చేసి నేను డేట్ డిక్లేర్ చేయవలసిందని. యాక్చువల్లీ నాగార్జున గారు ప్రెస్ మీట్ చేసిన 1/2 hourలో నేను మా పిఆర్ఓని అనౌన్స్ చేయమని చెప్పాను అనమాట. సో ఆలోచించడానికి నాకు టైం లేకపోయింది. లేకపోతే 4th కానీ 11th కానీ అప్పుడే మేము డిక్లేర్ చేసి ఉండేవాళ్ళం. అయినా అనౌన్స్ చేసిన తర్వాత కూడాను ఇలాంటి హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి ఇండస్ట్రీలో. ప్రతి ప్రొడ్యూసరు ఒక కనీసం 1 week గ్యాప్ వస్తే వాళ్ళకి బాగుంటుంది అని సామరస్యంగా 1 week డిస్కస్ చేసాం. మీరు మూవ్ అవ్వండి రకరకాల డిస్కస్ చేసాం. కానీ దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్, November December వీక్ మంత్స్, ఒక సినిమా మీద ఇంకో సినిమా పడితే ఇద్దరు నష్టపోతారు, ఒకళ్ళు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోతారు. ఎందుకు అలాంటి పరిస్థితి అని చెప్పి ఆలోచించుకొని కొంతమంది ఇప్పుడు మా హీరో గారితో, మా డైరెక్టర్తో కూడా సంప్రదించాలి. నేనే 10కి వచ్చేస్తాను, 4కి వస్తానని బాగోదు కదా. సో వీళ్ళందరినీ సంప్రదించి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్స్ని కన్విన్స్ చేసి వాళ్ళంతా బెంగాల్ టైగర్ గురించి చాలా ఎదురు చూస్తున్నాం మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్నారు. కారణం ఇది, అందరూ బాగుండాలి, అన్ని సంస్థలు బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, మా అగ్రిమెంట్ ఒక ఉదాహరణగా ఉండాలి మన తెలుగు ఇండస్ట్రీకి అనే ఉద్దేశంతో మన కోనవ్వ గారికి మా డైరెక్టర్ గారి ద్వారా మేము మాట ఇచ్చాం, మీరు 4th రిలీజ్ చేసుకోండి, మేము 27th వస్తాను. ఆ మాట కట్టుబడి
ఆయన్ని కూడా ముందుకు తోయకున్నాను. ఆయన అలాగే 4th నుంచి నేను 10th వస్తున్నాను అనమాట. సో రకరకాల రూమర్స్ వస్తుంటాయి. సినిమా పోస్ట్పోన్ అయినప్పటికీ రీషూటింగ్ అని అదని ఇదని. మాది యాక్చువల్లీ ఫస్ట్ కాపీ ఎప్పుడూ రెడీ. ఈ రూమర్లన్నీ ఓకే గాసిప్ కాలమ్స్. మెయిన్లీ కారణం ఏంటంటే ఒకళ్ళకి బాధ కలిగించకుండా అందరూ బాగుండాలి సదుద్దేశంతో చేసింది. పెద్ద సినిమా చిన్న సినిమా అని క్వశ్చన్ కాదు. చిన్న సినిమా నిలబడాలి, పెద్ద సినిమా నిలబడాలి. సినిమా బాగుంటే ఏదైనా నిలబడుద్ది. సో అయినా ఇంకోళ్ళకి మనం గ్యాప్ ఇచ్చి వాళ్ళకు కూడా నిలబడే అవకాశం ఇస్తే మంచిదనే ఉద్దేశంతో నేను December 10th వెళ్ళాను. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం అప్సెట్ అయ్యారు, కానీ తెలుసుకుంటారు ఇది మంచిది, ఇది చేసింది మంచిది, ఇండస్ట్రీకి ఆరోగ్యకరం. ఇలాంటిది కనీసం ఉదాహరణగా ఉంటుంది. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటాడకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ అంతా బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు, ఎగ్జిబిటర్స్ బాగుంటారు. ఆ ఉద్దేశంతో మేము చేసింది. తర్వాత ఏదో పబ్లిసిటీ లేదు, అది లేదు, ఇది లేదని డేట్ డిసైడ్ చేసుకున్నప్పుడు పబ్లిసిటీ ఎక్కడ మొదలు పెడతాం మేము. సో పబ్లిసిటీ లేదు అది అని, ఆ పబ్లిసిటీ లేదని నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు యాక్చువల్లీ. సో పబ్లిసిటీ లేదని ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు, థ్యాంక్స్ దానికి. కానీ ఒకసారి మేము డేటు డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు December 10th అన్నప్పుడు నేను కూడా కార్పొరేట్ నుంచి వచ్చిన వాడిని. పబ్లిసిటీ వాల్యూ నాకు తెలుసు, ఏది ఎప్పుడు చేయాలి, వాట్ ఈజ్ ఎఫెక్టివ్నెస్, వాట్ ఈజ్ ది ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ పబ్లిసిటీ అని మనకు తెలుసు కనుక అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలో ఆలోచించుకుని ఈవెన్ 27th స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు. 4th నుంచి అంటే ఇవాళ రేపు నుంచి స్టార్ట్ చేస్తారు, అది 10th. సో నేను ఎప్పుడు తర్వాత స్టార్ట్ చేయొచ్చు, ఒక 1 month ముందు స్టార్ట్ చేసినా అది స్టేల్ అయిపోతుంది. సో అవన్నీ ఆలోచించుకుని కరెక్ట్ టైంలో కరెక్ట్గా మేము ఇంతకుముందు సినిమాల్లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చాం. మన బిఏ రాజు గారు ఆయన మాకు నిదర్శనం, ఎందుకంటే ఆయన ముందు సినిమాలను ఆయనే మాకు PRO. సో పబ్లిసిటీకి మేము వెనకాడం, కరెక్ట్ టైంలో కరెక్ట్ అమౌంట్ తోటి కరెక్ట్గా పబ్లిసిటీ ఇస్తాం. బెంగాల్ టైగర్ తోటి కొన్ని 100 ట్రాక్టర్లు మా బ్రాండింగ్తో తిరుగుతున్నాయి విలేజ్కి. కొన్ని రోడ్ షోలు జరుగుతున్నాయి ఐషా ట్రాక్టర్ గుర్తుతోటి. సో రకరకాల పబ్లిసిటీ జరుగుతుంది. పబ్లిసిటీ అంటే టీవీ ఒకటే కాదు, టీవీ, మీడియా, రేడియో ప్లస్ సో మెనీ అదర్ అవెన్యూస్ ఉంటాయి పబ్లిసిటీ. సో మేము కరెక్ట్ టైంలో బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేస్తాం. మీరు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.